హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చూసారు కదండి, వంకాయ ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో వేసుకుంటే నిజంగా కరిగిపోతుందండి. టేస్ట్ అంత బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అయితే ఈ కర్రీ రైస్లోకి కానీ, రోటీ, చపాతీ, పుల్కా, బగారా రైస్ దేనిలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఎప్పుడైనా సండే రోజు బగారా రైస్ చేసుకొని ఈ గుత్తొంకాయ కర్రీ పక్కన పెట్టుకుంటే నిజంగా నాన్ వెజ్ ముందు కూడా దిగుదొడిపోయినండి. అంత బాగుంటుంది టేస్ట్. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసేయండి. అయితే ముందుగా దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, అలాగే ఒక 3 స్పూన్ల పల్లీలు, కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను కదండి, మా పిల్లలు స్పైస్ చాలా తక్కువ తింటారు, అందుకని నేను స్పైసెస్ తక్కువగా వేస్తాను. మీరు మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇవన్నీ చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ పప్పులు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ గసగసాలు, ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు గసగసాలు ఆ వేడికే ఫ్రై అయిపోతాయండి, కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి నానబెట్టుకున్న చిన్న చింతపండు, అలాగే మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, స్పైసెస్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా రెడీ చేసుకొని తీసుకోవాలి. వంకాయల్ని ముందుగానే ఈ విధంగా కట్ చేసుకొని 4 బద్దలలాగా కొద్దిగా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల వంకాయలు నలుపవకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లోకి వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయల్ని సాఫ్ట్గా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయల్ని చక్కగా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 3 నిమిషాలకి వంకాయలు ఈ విధంగా ఫ్రై అవుతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మరొక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం గ్రేవీ చేస్తాం కదా, ఆ గ్రేవీ అడుగు మాడిపోకుండా ఉంటుంది, కాబట్టి ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయిన వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి అదే కప్పుతో ఒక 2 కప్పుల వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ ఈ విధంగా ఒక్క ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 6 నిమిషాలకి చూసారు కదండి, ఆయిల్ పైకి తేలుతూ మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మనకది చల్లగా అయ్యే కొలది మనకి గ్రేవీ థిక్గా అవుతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.